మనము ఎప్పుడూ చేసుకొని తినే ఇడ్లీలలో పాలిష్డ్ మినప్పప్పు ఇడ్లీ రవ్వ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. కార్బోహైడ్రేట్స్ తప్పిస్తే దానిలో ఏమీ ఉండవు. అలా ఇడ్లీలు చేసుకోకుండా ఈ విధంగా ఇడ్లీలు చేసుకోండి. మనకి హెల్దీగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది, ఆకలి కూడా త్వరగా వేయదండి. సేమ్ ప్రాసెస్. పాలిష్డ్ మినప్పప్పు బదులు పొట్టు మినప్పప్పు తీసుకోండి. ఇడ్లీ రవ్వ బదులు పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకోండి. మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఎటువంటివి రావు. అలాగే రవ్వ లేకుండా ఇడ్లీలు వస్తాయా లేవా అని ఆలోచించకండి. చూడండి, ఈ విధంగా ఇడ్లీలు వస్తాయి. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.